ఆదిలాబాద్ జిల్లా తాంసీలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పోలాల పండుగ వైభవంగా జరిగింది. ఎద్దులను అందంగా అలంకరించి ఊరేగింపు చేశారు. రైతులు, పశువులు, ప్రకృతికి ఉన్న అవినాభావ కలయికను రక్షించుకోవడమే పోలాల పండుగ అని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఇక పండుగ జరుపుకుంటున్న రైతులకు కలెక్టర్, ఎస్పీలు అభినందనలు తెలిపారు. మనస్ఫూర్తిగా పొలమాలు చేస్తున్నాం. అలాగే మన గ్రామానికి మరి నేటి కార్యక్రమానికి ఇచ్చేసి ఈ పొలాల పండుగ ప్రాధాన్యత గురించి మీరందరూ తెలుసుకోవడం అంటే మా ఎడ్లు తీసుకెళ్ళి వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళు చూస్తుంటారు. ఇప్పుడు ఎట్లా వదిలేదు కాబట్టి జనాలందరూ కొంచెం ఎక్కడ పెట్టండి అట్లా కంచెలు కూడా నడుస్తున్నాయి. మనస్ఫూర్తిగా పొలమాలు చేస్తున్నాం. అలాగే మనుషులు, ప్రకృతిలు, పశువులు వారి మధ్యలో ఉన్న ప్రేమము ఇది ఈ పండుగ ద్వారా మనం మొత్తం తెలంగాణకి ఈ రోజు తెలియజేయబోతున్నాము. తప్పకుండా ఇది స్టేట్ ఫెస్టివల్ గా కూడా నా తరఫు నుంచి కానీ లేదా ఎమ్మెల్యే గారి తరఫు నుంచి కానీ కూడా ఇది స్టేట్ ఫెస్టివల్ గా కూడా, ఎందుకంటే ఇది ఆదిలాబాద్ జిల్లాకి ఒక చరిత్ర ఉంది కాబట్టి ఈ స్టేట్ ఫెస్టివల్ అయితే మళ్ళీ ఫ్యూచర్ లో ఈ టూరిజం డెస్టినేషన్ కూడా తయారవుతాయి. ఇప్పుడు ఇక్కడ మంచిగా చూస్తే ఇక్కడ ఒక వాగు ఉంది. వాగుగా అక్కడ మీరు చూస్తే ఒక చిన్న టూరిస్ట్ ప్లేస్ కాదు, చాలా పెద్ద టూరిజం ప్లేస్ కనపడతాయి. కేరళ లాగా మీకు కనపడతాయి అక్కడ చూస్తే. ఇక్కడ నుంచి అక్కడ బోటింగ్, అక్కడ నుంచి ఇక్కడ బోటింగ్ కూడా చేసుకొని ఇంత కూడా ఇక్కడ ముఖ్యంగా అన్ని చేసినా కూడా ప్రొఫెసర్ జయదేవ్ తిరుమల గారు మీరు ఈ విలేజ్ కూడా మీరు యాక్చువల్గా 2-3 గ్రామం సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విలేజ్ లో మళ్ళీ ఇక్కడ అందరూ రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా సహకరించారు. ఎక్కడైనా ఏమైనా ఇష్యూ లేకుండా మీకు కూడా ఒప్పించి మళ్ళీ మీరు నన్ను ఒప్పించి ఈ ప్రోగ్రామ్ కూడా చేసినందుకు ప్రొఫెసర్ జయదేవ్ తిరుమల గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పొలాల శుభాకాంక్షలు, పొలాల పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మరి నేటి కార్యక్రమం